నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టబుల్ పేరు భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విధి విధానాలు ఖరారు చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ నరసింహ. శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్లకు ఛాన్స్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించారు. గౌరెల్లి ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.